4వ ఎపిసోడు. అదంతే, మా వాళ్ళకి చాదస్తాలు ఎక్కువ. ఇప్పుడు నేను సెకండ్ ఇయర్ చదువుతున్నాను కదా, నా చదువు పూర్తయ్యేసరికి పెళ్లి చేసేయాలి అని వాళ్ళ ఆలోచన. మా ఇంట్లో మా వదిన తప్ప అందరూ అమ్మనే సపోర్ట్ చేస్తారన్నాడు విజయ్ కుమార్. అలాగా అంది అన్నపూర్ణ. ఈలోగా క్యాంటీన్ రావడంతో ఇద్దరు లోపలికి వెళ్ళారు. అక్కడంతా సెల్ఫ్ సర్వీస్ కావడంతో ఇద్దరికి టోకెన్ తీసుకుని కాఫీ తీసుకొచ్చాడు విజయ్ కుమార్. కాఫీ తాగుతూ లోకాభిరామాయణం మాట్లాడుకున్నారు ఇద్దరు. కాఫీ తాగడం అయ్యాక బయటకు వస్తూ, మరి నేను వెళ్ళొస్తానండి అంది అన్నపూర్ణ. ఓకే, మళ్ళీ పునర్దర్శనం ఎప్పుడు అన్నాడు విజయ్ కుమార్. ఇలాగే ఎక్కడైనా తటస్థ పడినప్పుడు అంది అన్నపూర్ణ. ఆమెకింకా మనసులో కినుకుగానే ఉంది. అతడు తనకి ఫోన్ చేయడం కానీ హాస్టల్కి రావడం కానీ చేయలేదని. ఆ జవాబు విని ఆమె వంక పరిశీలనగా చూస్తూ, మీకు నా మీద కోపం వచ్చింది కదూ, నేను ఫోన్ చేయలేదని అన్నాడు విజయ్ కుమార్ నిలదీస్తున్నట్టు. దానికి జవాబు, అబ్బే అదేం లేదు అందే అన్నపూర్ణ తడబడుతూ. కాకపోతే మీ జవాబు అంత పొడిగా ఎందుకుంటుంది? ఇప్పటిదాకా ఉత్సాహంగా మాట్లాడారు కదా అన్నాడు లా పాయింట్ తీస్తూ. అది కాదు, మన ఇద్దరిని కలిపి ఇలా ఎవరైనా చూస్తే ఏమైనా కథలు అల్లుతారేమో అని అంది అన్నపూర్ణ తనని తాను సమర్థించుకుంటూ. ఓ అదా మీ భయం? అలాంటి భయాలేం వద్దండి. ఇది మీ ఊర్లో ఉన్న చిన్న కాలేజీ కాదు కదా, మీరు ఎక్కడికి వెళ్ళినా పట్టించుకొని కథలల్లేందుకు? యూనివర్సిటీ అనేది ఒక పెద్ద ప్రపంచంలా ఉంటుంది. ఇందులో ఎన్ని విభాగాలు ఉన్నాయో మీకు తెలుసు కదా. ఇక్కడ ఎవరి గోళ్ళ వారిదే. ఇతరుల గురించి పట్టించుకునే ఓపిక తీరిక ఎవ్వరికీ ఉండదు అన్నాడు ఆమె భయాన్ని కొట్టిపారేస్తూ. సరే అయితే మీకు వీలున్నప్పుడు ఫోన్ చేయండి, అవకాశం ఉంటే కలుద్దామంది అన్నపూర్ణ రాజీకి వచ్చినట్టుగా. ఇద్దరూ బై చెప్పుకొని విడిపోయారు. మళ్ళీ కలుసుకుంటామనే భావన వాళ్ళిద్దరిలోనూ ఏదో తెలియని ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని కలిగించింది. తన మేనమామ కూతురు జలజను అన్నపూర్ణను మనసులోనే పోల్చుకున్నాడు విజయ్ కుమార్. అతని మనసుకు జలజ ఒక జలగలాగా తోస్తే అన్నపూర్ణ పండు వెన్నల్లాగా మనసును ఆహ్లాదపరిచింది. ఆమెతో పరిచయం ఒక అద్భుతంలా తోచింది అతనికి. తనని చూడగానే ఆమె కన్నుల్లో తళుక్కుమని మెరిసిన ఆనందం అతడి దృష్టి పదంలో మెదిలింది. నేను కోరుకున్నట్టే అన్నపూర్ణలో కూడా నా సమక్షాన్ని కోరుకుంటోంది అని అనుకున్నాడు విజయ్ కుమార్. ఆ భావనే అతడికి ఎంతో సంతోషాన్ని కలిగించింది. అప్రయత్నంగా అతని పెదవుల మీద ఎప్పుడో విన్న పాట నర్తించింది. స్వరాల వీణ ఈవేళ నాలోన, నీకేమైందే ఆకాశమా, ఎండలో ఇలా పూల వానలాగా, మెరుపు కూడా మల్లె తీగలాగా, నేలపై ఇలా నా అడుగు నిలవదా, లోకమంతా కొత్త చోటులాగా, నువ్వు తప్ప కళ్ళ ముందు ఎవరూ లేరు నమ్మవా అని పాడుకుంటూ అన్నపూర్ణ ధ్యాసలోనే రోజంతా గడిపాడు విజయ్ కుమార్. అతడిలాగానే అన్నపూర్ణ కూడా అతడి కలయికను మనసారా ఆస్వాదించింది. ఎంత వద్దన్నామనుకున్నా అతడిని చూడాలని, అతడితో మాట్లాడాలని మనసు తహతహలాడింది అన్నపూర్ణ కూడా. అలానే ముందు బయటపడేందుకు బెడియపడసాగింది. ఎప్పటికప్పుడు ఏదో విధంగా ఇద్దరు కలుసుకుంటూనే ఉన్నా తన మనసును పూర్తిగా అతడి ముందు బహిర్గతం చేయలేకపోయింది అన్నపూర్ణ. రాను రాను ఇద్దరి మధ్య దూరం తరిగి మీరు నుండి నువ్వులోకి రూపాంతరం చెందిన సంబోధన పూర్ణ, విజయ్ అనే పేర్లతో పిలుచుకునేంత చనువు ఏర్పడింది ఇద్దరి మధ్య. ఇప్పుడు ప్రపంచమంతా అతడికి అన్నపూర్ణమయమే అయిపోయింది. నోరు తెరిచి చెప్పకపోయినా అన్నపూర్ణది కూడా దాదాపు అదే పరిస్థితి. ఆమె తన ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు 10 మాటలు మాట్లాడితే అందులో 8 మాటలు విజయ్ కుమార్ గురించే ఉండేవి. అంతలాగా ఆకట్టుకున్నాడు విజయ్ కుమారు తన వాక్చాతుర్యంతో. ఏమిటే పూర్ణ ఈ స్తోత్ర పాఠాలు, ఎవరైనా ఇది వింటే నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావు అని అనుకుంటారు తెలుసా అంది ఉమ ఆట పట్టిస్తున్నట్టుగా. స్నేహితురాలి మాట వింటూనే ఉలిక్కి పడింది అన్నపూర్ణ. అబ్బే అదేం లేదు ఉమా, నీలాగానే అతను కూడా నాకు మంచి ఫ్రెండ్ అంది ఆమె మాటలు ఖండిస్తూ. ఏమో పూర్ణ, నీ ధోరణి చూస్తే నాకు అలా అనిపించడం లేదు. నీవు సంక్రాంతి సెలవులకు వెళ్ళిన దగ్గర నుండి టోటల్గా నీలో చాలా చేంజ్ కనిపిస్తోంది. ఫ్రెండ్షిప్లో ఉండడం తప్పులేదు, కానీ అది శృతి మించి రాగాన పడితేనే వస్తుంది చిక్కంతా అంది రమ్య. డోంట్ వరీ అబౌట్ ఇట్.
ఐ నో వాట్ ఐ ఆమ్ డూయింగ్ అంది అన్నపూర్ణ తామిద్దరి మధ్య ఏమీ లేదని బుకాయిస్తూ. నీ ఇష్టం పూర్ణ, నీకేది మంచిదని తోస్తే అదే చెయ్యి. కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండు. ఈ రోజుల్లో ఎవ్వరిని నమ్మడానికి లేదు. ఈ కాస్త పరిచయానికి అతడు నీకేదో సాయం చేసినంత మాత్రాన మనసులు ఇచ్చిపుచ్చుకునేంత దూరం వెళ్ళొద్దని హెచ్చరిస్తున్నాము మేము. ముందు అతడేమిటో తెలుసుకో, ఆ తర్వాత ఒక డెసిషన్కి రా. ఏది ఏమైనా మేమిద్దరం నీ మంచి కోరేవాళ్ళం అనే మాట మాత్రం మర్చిపోకు అంది ఉమా. ఓకే, థ్యాంక్ యూ. ఐ విల్ నాట్ ఫర్గెట్ అబౌట్ యువర్ గోల్డెన్ వర్డ్స్. మీరన్నట్లే నేను కొంచెం అడ్వాన్స్ అయ్యాను. ఇక నుంచి ఆచి తూచి అడుగు వేస్తాను, సరేనా అంది అన్నపూర్ణ ప్రేమగా స్నేహితురాళ్ళు ఇద్దరి వంక చూస్తూ. దట్స్ గుడ్. ఇవాళ మను చరిత్రలోని మిగిలిపోయిన భాగాన్ని చదువుదాం రండి అంది టాపిక్ని డైవర్ట్ చేస్తూ. ఓకే రండి అయితే అంది అన్నపూర్ణ. ముగ్గురు ఉత్సాహంగా బుక్స్ తీశారు. స్నేహితురాళ్ల మాటలు మనసును హెచ్చరిస్తున్నా విజయకుమార్ కనపడగానే అవన్నీ గాలి కొట్టుకుపోయినట్లు అయిపోయాయి అన్నపూర్ణకి. అతడి మాటలు ఎంతో ఆసక్తికరంగాను, ఆమెను మెస్మరైజ్ చేస్తున్నట్టుగాను, మరో లోకానికి పయనించేలా చేసేవి. అతడు విద్యార్థి సంఘ కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొనేవాడు. విద్యార్థుల హక్కుల కోసం వేదికలెక్కి ఉపన్యాసాలు ఇచ్చేవాడు. అప్పుడప్పుడు అలాంటి సభలకు అన్నపూర్ణను కూడా రమ్మని పిలిచేవాడు విజయకుమార్. అతడి మాట కాదనలేక కొంత, ఏదో విధంగా అతన్ని కలుసుకోవచ్చు అనే ఆశతో కొంత అన్నపూర్ణ ఆ సభలకు హాజరయ్యేది. తను వెళ్ళడమే కాకుండా బలవంతాన తన స్నేహితురాళ్లను ఇద్దరినీ కూడా వెంట పెట్టుకొని వెళ్ళేది. విజయకుమారు కుల మతాల గురించి, పేద ధనిక భేదాల గురించి, ఇదంతా మనుషుల స్వార్థపూరితంగా ఏర్పరచుకున్న భేదాలు తప్ప మరొకటి కాదని అనర్గళంగా ఉపన్యసించేవాడు. మన దేశానికి స్వతంత్రం వచ్చి ఎన్ని దశాబ్దాలు గడిచినా ఇంకా మనం ఇంత వెనకబడి ఉండడానికి కారణం ఈ కులమత భేదాలు. పేద గొప్ప తేడాలే. మన విద్యార్థులందరము నవభారత నిర్మాణానికి సారథులం. అందరూ కలిసికట్టుగా ఉండి ఈ అసమానతలను సమూలనంగా నాశనం చేద్దామంటూ ఉద్రేకంగా మాట్లాడుతుంటే శ్రోతలుగా ఉన్నవారందరూ నాగస్వరానికి తలలూపే నాగుల్లాగా మైమరిచి అంతా వినడమే గాక అతడి వంక ఎంతో ఆరాధనాపూరితంగా చూసేవారు. అన్నపూర్ణను కూడా అతడి మాటలు ఎంతో ఉత్తేజపరిచాయి. సభ ముగిసింది. హాస్టల్కి వచ్చాక కూడా అవే సంగతులు తన స్నేహితురాళ్లతో ముచ్చటించేది. అతడితో ఉంటే అమ్మ, నాన్న, అన్నయ్య, వదిన, స్నేహితులు ఎవ్వరు గుర్తుకొచ్చేవారే కాదు పూర్ణకి. అంతా రామమయం, జగమంతా రామమయం అన్నట్టు అన్నపూర్ణకంతా విజయకుమార్ మయంగానే ఉండేది. యూనివర్సిటీలో చేరిన కొత్తల్లో తరచూ అన్నగారికి, తల్లిదండ్రులకు ఉత్తరాలు రాస్తూ ఫోన్లు చేస్తూ ఉండిన అన్నపూర్ణ చాలా అరుదుగా ఫోన్ చేయడం కానీ ఉత్తరం రాయడం కానీ చేస్తోంది. అదేమని అడిగితే వర్క్ చాలా హెవీగా ఉందని, పరీక్షలు దగ్గరకు వస్తున్నాయని, కనుక చదవాల్సింది చాలా ఉంది కనుక అసలు తీరిక దొరకడం లేదని సాకులు చెప్పసాగింది. నిజమే కాబోలు అని అనుకోసాగారు ఇంట్లో వాళ్ళు. చూస్తుండగానే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చాయి. స్నేహితురాళ్లకు జడిసి విజయకుమార్తో షికార్లు పక్కన పెట్టి మనసును చదువు మీద లగ్నం చేసింది అన్నపూర్ణ. ఆఖరు పరీక్ష సంతృప్తిగా రాసి పరీక్ష హాల్ నుంచి బయటకు వచ్చింది అన్నపూర్ణ. ఆమె కోసం ఎదురుచూస్తున్నట్లు గేట్ దగ్గర నుంచునున్నాడు విజయకుమార్. అతడిని చూడడంతోనే సిరికించెప్పక శంకు చక్రముల్ చేదోయి సంధింపక అన్న రీతిలో వెనక నుండి ఉమా, రమ్య పిలుస్తున్నా వినిపించుకోకుండా వడివడిగా విజయకుమార్ దగ్గరకు వెళ్ళిపోయింది. ఎలా రాసావు పూర్ణ పరీక్షలు అని అడిగాడు ఆత్రంగా. చాలా బాగా రాశాను విజయ్. ఇవాళ నువ్వు కనిపిస్తావో లేదోనని ఒకటే వర్రీ అయ్యాను. ఎందుకంటే రేపు ఉదయం నేను సింహాద్రికి మా ఊరు వెళ్ళిపోతున్నాను అంది అన్నపూర్ణ. రాకుండా ఎలా ఉంటాననుకున్నావు? అయినా ఏదో కొంపలు మునిగిపోతాయి అన్నట్టు రేపు ఉదయమే ప్రయాణం పెట్టుకున్నావెందుకు? రేపు సాయంత్రం బండికి వెళ్ళొచ్చుగా అన్నాడు విజయకుమార్ చిరాకు పడుతున్నట్లుగా. అమ్మో, ఇంకేమైనా ఉందా? ఈరోజే ఏదో ఒక బండి పట్టుకొని వచ్చేయమన్నాడు మా అన్నయ్య. టైం చాలదని నేను అనడంతో సరే అన్నాడు అంది అన్నపూర్ణ. సరే అయితే చాలా రోజుల వరకు తమ దర్శన భాగ్యం ఉండదు కదా, ఈ పూట సరదాగా స్పెండ్ చేద్దాం, వస్తావా అన్నాడు విజయకుమార్. మా ఫ్రెండ్స్ ముగ్గురం కలిసి సినిమాకి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం విజయ్.
ఇప్పుడు కానీ నేను నీతో వస్తే మా వాళ్ళు నన్ను తినేస్తారు. ఇప్పటికే వాళ్ళతో మానేసి నీతో ఎక్కువ సమయం గడుపుతున్నానని గోల్ చేస్తున్నారు అంది అన్నపూర్ణ. చేస్తే చేస్తారులే. ఈ పరీక్షల వలన దాదాపు నెల రోజుల నుంచి మనం కలుసుకోనే లేదు. వాళ్ళకి ఏదో ఒకటి చెప్పేసిరా, నేనిక్కడే వెయిట్ చేస్తుంటాను అన్నాడు విజయ్ కుమార్. సరే అయితే అంటూ వెనక్కి తిరిగింది అన్నపూర్ణ. స్నేహితురాలు చెప్పిన మాట వింటూనే అనుకున్నాం, అతన్ని గేటు దగ్గర చూసినప్పుడే అనుకున్నాం మా ప్రోగ్రాం క్యాన్సిల్ అవుతుంది అని. అయినా పూర్ణ, ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అని అంటారు. మాకంటే నీకు అతడే ఎక్కువయ్యారా అంది రమ్య విసుగ్గా అన్నపూర్ణ వంక చూస్తూ. సారీ రమ్య, నేను కావాలని చేయడం లేదే. అతడు మరీ అడగడంతో కాదనలేకపోయాను అంతే అంది అన్నపూర్ణ సంజాషి ఇస్తున్నట్టుగా. సరే వెళ్ళు. పదవే రమ్య, మన ఇద్దరం వెళ్ళొద్దాం సినిమాకి అంది ఉమా విసురుగా. ప్లీజ్ కోప్పడకండే, ఇంకోసారి ఇలా చేయను కదా అంటూ బ్రతిమలాడింది అన్నపూర్ణ జాలిగా ముఖం పెట్టి. స్నేహితురాలి మొహం చూసి కరిగిపోయారు ఇద్దరు. సరేలే వెళ్ళిరా. థ్యాంక్ యూ అంటూ ఉత్సాహంగా విజయ్ కుమార్ దగ్గరికి వెళ్ళింది అన్నపూర్ణ. ఏమంటున్నారు నీ ఫ్రెండ్స్? పెద్ద క్లాస్ పీకారా నీకు అని అడిగాడు నవ్వుతూ. క్లాస్ ఏం పీకలేదు కానీ కొంచెం హర్ట్ అయ్యారు. ఇంతకీ ఎక్కడికి వెళ్దాం అని అడిగింది అన్నపూర్ణ. ముందు బీచ్కి వెళ్దాం. ఈ నెల రోజులుగా బకాయికి పడిన కబుర్లన్నీ చెప్పుకుందాం. ఆ తర్వాత ఏ రెస్టారెంట్లోనైనా డిన్నర్ చేద్దామన్నాడు విజయ్ కుమార్. అమ్మో, డిన్నర్ లాంటిది ఇప్పుడేం వద్దు. కాసేపు బీచ్లో కూర్చొని వచ్చేద్దాం. మరోసారి ఎప్పుడైనా డిన్నర్ చేద్దాం. ఎందుకంటే రూమ్లో సామాన్లు పుస్తకాలు ఎక్కడవక్కడ పడున్నాయి. తెల్లవారే కదా ప్రయాణం, అన్నీ సర్దుకోవాలి. ప్లీజ్ విజయ్, ఏమనుకోకు అంది అన్నపూర్ణ. సరే ఏం చేస్తాం, అలాగే కానీ అట్లీస్ట్ కాఫీ అయినా అన్నాడు విజయ్ కుమారు నీరసంగా చూస్తూ. దానికేమీ అభ్యంతరం లేదు, పద వెళ్దాం అంది అన్నపూర్ణ. కాఫీ తాగాక ఇద్దరు బీచ్కి వెళ్ళారు. పూర్ణ, నువ్వు నాకు మాటిచ్చావు గుర్తుందా అన్నాడు విజయ్ కుమార్ సీరియస్గా అన్నపూర్ణ వైపు చూస్తూ. నేనేం మాటిచ్చాను నీకు అంది ఆశ్చర్యంగా అన్నపూర్ణ. అంతేలే, ఏదో క్యాజువల్గా అన్నావే కానీ మనస్ఫూర్తిగా అంటే కదా ఆ మాట గుర్తుపెట్టుకునేందుకు అన్నాడు నిష్ఠూరంగా విజయ్ కుమార్. ప్లీజ్ విజయ్, నాకేమిటో ఏమాత్రం గుర్తులేదు. టెన్షన్ పెట్టి చంపక అదేంటో చెప్పయి అంది అన్నపూర్ణ. సరే అలా దీనంగా చూడకు, చెప్తాలే. మన ఇద్దరికీ పరిచయమైన మొదటి రోజున మీ ఊరు గురించి మీ ఇంటి గురించి చాలా వర్ణిస్తూ చెప్పావు. అది విని నేనేమన్నాను? నేను ఎలాంటి ప్రదేశాలను ఎప్పుడూ స్వయంగా చూడనే లేదు అన్నానా లేదా అన్నాడు నిలదీస్తున్నట్టుగా. అవును అన్నావు. అయితే అంటుండగా గుర్తొచ్చింది అన్నపూర్ణకు. ఏదో ఒక రోజున అతడిని తమ ఇంటికి తీసుకెళ్తానని అనడం. వెంటనే అంది, అవును గుర్తొచ్చింది, నిన్ను మా ఇంటికి తీసుకెళ్తానని అన్నాను కదా, మరి ఇప్పుడు తీసుకెళ్ళొచ్చు కదా అన్నాడు ఆశగా పూర్ణవంక చూస్తూ. ఇప్పుడా? ఇంట్లో ఏం చెప్పకుండా సడన్గా ఇలా తీసుకెళ్తే ఏం బాగుంటుంది చెప్పు? మా దశలే పల్లెటూరు, ఎవరింటికి ఎవరొచ్చినా అంత ఆసక్తిగా చూస్తారు, రకరకాల ఊహాగానాలు చేస్తారు అంది ఇబ్బందిగా చూస్తూ అన్నపూర్ణ. నాకు తెలుసు నువ్వు ఇలాగే అంటావని. అదే నేను నీ ప్లేస్లో ఉంటే అలా చేయను, ధైర్యంగా తీసుకెళ్తాను అన్నాడు విజయ్ కుమారు సవాల్ చేస్తున్నాడు. బాబు, నువ్వు మగాడివి, ఎట్లా అయినా చెల్లుబాటు అవుతుంది. నేను ఆడపిల్లను, నాకు ఎన్ని పరిధులు ఉన్నాయో కొంచెం ఆలోచించు అంది అన్నపూర్ణ బ్రతిమలాడుతున్నట్లు. మీ వాళ్ళు ఎంతో బ్రాడ్ మైండెడ్ పీపుల్ అన్నావు కదా, నేను ఒక స్నేహితుడిగా మీ ఇంటికి వస్తే తప్పుపడతారా అన్నాడు విజయ్ కుమార్ అసహనంగా చూస్తూ. కోప్పడకు బాబు, నన్ను కొంచెం ఆలోచించుకోనివ్వు అని కొంచెంసేపు మౌనంగా ఉండి, మా అన్నయ్య బ్యాంకులో ఉండుంటాడు, ముందు అన్నయ్యకి ఫోన్ చేసి చెప్తాను, తను ఓకే అంటే నువ్వు రేపు మా ఇంటికి వద్దు గాని, సరేనా అంది అన్నపూర్ణ నచ్చ చెప్తున్నట్టుగా. ప్రతిదానికి మీ అన్నయ్య ఆమోద ముద్ర ఉంటే గాని బండి నడవదన్నమాట మీ ఇంట్లో. మా ఇంట్లో అలా కాదు, మా అమ్మ నాన్నలదే తుది నిర్ణయం అన్నాడు విజయ్ కుమార్ గొప్పగా చూస్తూ. మా ఇంట్లోనూ అంతే బాబు, కాకపోతే మా అన్నయ్య సపోర్టు నాకు ఉంటే ఏ పనైనా ఈజీగా సానుకూలంగా అవుతుంది అన్నది అన్నపూర్ణ. సరే అయితే ఫోన్ చేద్దాం పద అన్నాడు విజయ్ కుమార్ లేస్తూ. అతడికి ఎలాగైనా ఈసారి అన్నపూర్ణ ఊరు వెళ్లాలనుంది. ఇద్దరూ కలిసి పబ్లిక్ టెలిఫోన్ బూత్ దగ్గరికి వచ్చారు. అన్నపూర్ణ చెప్పింది వింటూనే తెల్లబోయాడు రాజారావు. చాలా దూరం వచ్చిందే వ్యవహారం అని అనుకున్నాడు. ఏ ధైర్యంతో చెల్లెలు అతడిని తమ ఇంటికి తీసుకొస్తాను అని అంటోందో అర్థం కాలేదు అతనికి.
ఆ మాటే అడిగాడు. ఏంటి పూర్ణ ఇది, మతి ఉండే మాట్లాడుతున్నావా నువ్వు? అతన్ని మన ఇంటికి తీసుకొస్తే అమ్మా నాన్న ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారో కొంచెమైనా ఆలోచించావా అని అన్నాడు. ప్లీజ్ అన్నయ్య, అతడు మరీ మరీ వస్తానంటే కాదనలేకపోతున్నాను. అన్నయ్య కొంచెం మెల్లగా మాట్లాడతావా ప్లీజ్, అతడు బూత్ బయటే ఉన్నాడు, వినిపిస్తే బాగుండదు అన్నది చిన్నగా. చెల్లెలి మాటలు వినడంతోనే మరింత చిర్రెత్తిపోయింది రాజారావుకు. అతన్ని వెంట పెట్టుకొచ్చి ఇలా తనని అడుగుతుందంటే వ్యవహారం చాలా దూరంగా వచ్చిందన్నమాట అని అనుకున్నాడు. ఇప్పుడు తాను కాదంటే చెల్లెలి మనసులో తన పట్ల చెడు ముద్ర పడే అవకాశం ఉంది. అందుకనే సాధ్యమైనంతగా తన గొంతుని మృదువుగా మార్చి, ఎలాగమ్మా, మామయ్య కొడుకు శ్రవణ్ లేడు, తను రేపు మన ఇంటికి వస్తాను అంటున్నాడు, రేపు నువ్వు వస్తావని తెలిసే తను ఇలా ప్లాన్ చేసుకున్నాడు అన్నాడు రాజారావు. అవునా, నాకు ఆ సంగతి తెలియదు కదా, అందుకే నేను అతడికి మాటిచ్చాను. సరేలే, నేనేదో ఒకటి చెప్తాను అంటూ నీరసంగా ఫోన్ పెట్టేసింది అన్నపూర్ణ. ఆమె ముఖంలో కదలాడే డల్నెస్ చూసి గ్రహించాడు విజయ్ కుమార్. తన ప్రపోజల్ వర్కౌట్ కాలేదని. అయినా అడిగాడు, ఏమైంది అంటూ. రేపు మా ఇంటికి గెస్టులు వస్తున్నారట, అందుకని అన్నయ్య వద్దంటున్నాడు అంది అన్నపూర్ణ నీరసంగా. నేను అప్పుడే అనుకున్నా మీ అన్నయ్య వద్దంటాడని అన్నాడు విజయ్ కుమార్ విసుగ్గా మొహం పెట్టి. చచ్చా, అదేం లేదు, నిజంగానే బెంగళూరు నుంచి మా బావ వస్తున్నట్ట. రేపు మా ఇంటికి వస్తానని తెలుసుకునే తన ప్రోగ్రాం ఇలా ప్లాన్ చేసుకున్నట్ట. సారీ విజయ్, ఈసారి నేను ఇంటికి వెళ్ళేటప్పుడు ముందుగా అంతా ప్లాన్ చేసుకుని నేను తీసుకెళ్తాను అంది అన్నపూర్ణ. అది విని భుజాలు ఎగరేస్తూ, ఏం చేస్తాం ఇంకా, అలాగే కానీ అన్నాడు విజయ్ కుమార్. ఎప్పటిలాగే చెల్లెల్ని రిసీవ్ చేసుకునేందుకు స్టేషన్కి వెళ్ళాడు రాజారావు. మనసులో చెల్లెల పట్ల కొంచెం కినుగ్గానే ఉన్నా అదేమీ పైకి వ్యక్తం చేయలేదు అతడు. అన్నపూర్ణ మాత్రం కల్మషం లేకుండా నవ్వుతూ అన్నయ్య అంటూ చిన్నపిల్లలాగా అతన్ని చుట్టేసింది. దారి పొడుగునా ఎంతో హుషారుగా ఎన్నెన్నో కబుర్లు చెప్తుంది. యూనివర్సిటీలో తన అనుభవాలు, క్లాసులు, డమ్మా కొట్టి సినిమాలకు వెళ్ళిన వైనం అన్నిటితో సహా అన్నగారికి పూసగుచ్చినట్టు చెప్పింది. చెల్లెలు మాటల్లో కానీ ప్రవర్తనలో కానీ ఏ మార్పు లేకపోవడంతో అతడు కూడా కాస్త ఊపిరి పీల్చుకుని అనవసరంగా నేను ఎక్కువగా ఊహించుకున్నాను అని అనుకున్నాడు రాజారావు. అసలు చెల్లెల అమాయకత్వం చూసి ఆ విజయ్ కుమారే అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడేమో అని అనుమానం వచ్చింది అతడికి. ఇంటికి వచ్చాక వదిన మరదళ్ళు ఇద్దరూ ప్రపంచాన్ని మర్చిపోయారు కబుర్లతో. అబ్బా, ఎన్ని రోజులైంది వదిన ఇంత రుచికరమైన భోజనం చేసి. అక్కడ మా హాస్టల్లో కూడా సండే ఏదో ఒక స్పెషల్ చేస్తారే కానీ ఉత్తగొడ్డే అనుకో, అయినా దాన్ని ఎగబడి మేమందరం తింటూ ఉంటాం అంది అన్నపూర్ణ వదిన చేసిన పదార్థాలను లొట్టలేసుకొని తింటూ. అందుకే అత్త, మొన్న సండే బిర్యానీ చేయమన్నా చేయలేదమ్మా, నువ్వు వచ్చాకే చేస్తాను అంది అన్నాడు దీపక్ కంప్లైంట్ చేస్తున్నట్టు. అదేంటి వదిన అలా చేశావు, పాపం వాడు చాలా నిరాశపడి ఉంటాడు కదా అంది అన్నపూర్ణ మేనల్లుడి వంక ప్రేమగా చూస్తూ. ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నా, వాడికి ఇది మామూలే పూర్ణ. ఒరేయ్, కబుర్లు మాని ముందు తిండి మీద చూపించండ్రా ప్రతాపం. ఏదో కబుర్లకే గానే తినే దగ్గరకు వచ్చేసరికి అంతంత మాత్రమే అంది వసుంధర ముద్దుగా కొడుకును విసుక్కుంటూ. అన్నయ్య, శ్రవణ్ బావ వస్తాడని అన్నావు కదా, ఎప్పుడొస్తాడు అని అడిగింది అన్నపూర్ణ. ఆల్రెడీ తను రాజమండ్రి వచ్చేశాడు, రేపు ఉదయం కారు తీసుకొని ఇక్కడికి వస్తా అన్నాడు. మనందరం కలిసి రేపు మన ఇంటికి వెళ్ళడమే ఉంది అన్నాడు ఉత్సాహంగా రాజారావు. నాకు ఇదేం తెలియక నేను విజయ్ కుమార్ని రమ్మనమన్నాను అంది అన్నపూర్ణ సంజాయిషి ఇస్తున్నట్టు. అతడి ప్రసక్తి రావడంతోనే ముఖం చిట్లించాడు రాజారావు. అది గమనించిన వసుంధర మాట మారుస్తూ, పూర్ణ, దీపు బొమ్మలు బాగా వేస్తున్నాడు తెలుసా నీకు అంది. తెలుసు వదినా, అందుకే వాడి కోసం మంచి డ్రాయింగ్ కిట్ తీసుకొచ్చాను, భోజనాలు అయ్యాక తీసిస్తాను అంది అన్నపూర్ణ దీపక్ వంక మురిపంగా చూస్తూ. మరి నాకు అత్త, నేను కూడా బొమ్మలు బాగానే వేస్తున్నాను, అయితే అన్నయ్య అంత బాగా కాదనుకో అన్నాడు ధీరజ్. నీకు లేకుండా అన్న బంగారు, నీకు కూడా తెచ్చాను నాన్న అంది అన్నపూర్ణ. ఇద్దరు ట్విన్స్ కనుక ఆ ఇంట్లో ఏది కొన్నా ఎవరేం తెచ్చినా ఇద్దరికి సమానంగానే తెస్తారు. ఒకరికి తెచ్చి మరొకరికి తేకపోవడం రెండోవాళ్ళు బాధపడతారు అని. దీపక్ బొమ్మలు బాగా వేస్తే ధీరజ్ లెక్కలు బాగా చేస్తాడు. ఎవరి అవసరాలకు అనుగుణంగా వారికి బహుమతులు తెచ్చినా రెండో వాళ్ళు కూడా అదనంగా దాన్ని అందుకుంటారు. వసుంధర అది చూసి డబల్ ధమాకా అంటే ఇదేనర్రా అంటుంది. పిల్లలిద్దరూ మేనత్త తెచ్చిన బహుమతులు చూసి మురిసిపోయారు.
దీపక్ తాను వేసిన కొత్త బొమ్మలన్నీ అన్నపూర్ణకు చూపించాడు. ధీరజ్ హాఫ్ ఇయర్లీ పరీక్షల్లో తనకి మ్యాథ్స్లో 100కి 100 మార్కులు తెచ్చుకున్నందుకు మ్యాథ్స్ టీచర్ తనకి గిఫ్ట్గా ఇచ్చిన పెన్నుని ఎంతో మురిపంగా అన్నపూర్ణకు చూపించాడు. ఆ పెన్ను చూసి, చాలా బాగుంది నాన్న, నాకు ఇస్తావా మరి అని అడిగింది అన్నపూర్ణ. తీసుకో అత్త, నా దగ్గర ఇంకో పెన్నుంది అంటూ అన్నపూర్ణ చేతిలో ఏమాత్రం సంకోచం లేకుండా పెన్ను పెట్టేశాడు ధీరజ్. ఇతరులకు ఇవ్వడంలో ఉన్న ఆనందం తన అన్నయ్యకు తెలిసినట్టుగా ఇంకెవ్వరికీ తెలియదు అని అనుకుంది అన్నపూర్ణ ఇన్నాళ్లుగా. కానీ ఈరోజు మేనల్లుడు తనకి బహుమతిగా వచ్చిన ఆ పెన్నును ఎంతో సునాయాసంగా తనకిచ్చిన తీరు, ఆ పెన్ను తనకిస్తున్నప్పుడు వాడి ముఖంలో ప్రతిబింబించిన వెలుగు అన్నపూర్ణని ఎంతో ఆశ్చర్యపరిచింది. 7 ఏళ్ల పిల్లాళ్ళలో ఇంత పరిణితి ఎలా సాధ్యం అని అనుకుంది. అంతలోనే అన్నావదినల పెంపకం ఎంతో గొప్పది కనుకనే పిల్లలు అలా తయారయ్యారు అనుకుని గౌరవంగా ఇద్దరు వంక చూసింది. వద్దు నాన్న, ఊరికే అడిగాను, నీకు బహుమతిగా వచ్చింది కదా, ఆ పెన్ను నువ్వే దాచుకో అంటూ తిరిగి ఇవ్వబోయింది ఆ పెన్ను అన్నపూర్ణ. నీకు నచ్చిందిగా తీసుకో అత్త, ఎప్పుడు నువ్వే మాకు ఏదో ఒకటి తెచ్చిస్తావు కదా, ఈసారి నేనిస్తున్నాను తీసుకో అన్నాడు ధీరజ్. తాను ఆ పెన్ను తిరిగి ఇచ్చేస్తే ఆ పసివాడు బాధపడతాడని గ్రహించిన అన్నపూర్ణ అపురూపంగా దాన్ని వంక చూస్తూ బ్యాగ్లో పెట్టుకుంది. మర్నాడు ఉదయం 7 గంటలకల్లా శ్రవణ్ కారు తీసుకొని వచ్చాడు. నవ్వుతూనే అతన్ని పలకరించింది. ఏం బావా, బాగున్నావా అని. ఫైన్, నువ్వెలా ఉన్నావు అని అడిగాడు శ్రవణ్ నవ్వుతూ. నిజానికి 7 ఏళ్ల క్రితం చూసిన అన్నపూర్ణకి ఇప్పుడు అమ్మాయికి అసలు పోలికే లేదు. శ్రవణ్కి తను బావాని పలకరించడంతో అన్నపూర్ణ ఏముంటుందని బదులిచ్చాడు శ్రవణ్. అతడు అడిగిన ప్రశ్నకు బదులుగా సేమ్ డిటో అంటూ నవ్వింది అన్నపూర్ణ. నీ నవ్వు చాలా బాగుంటుంది పూర్ణ, అత్తయ్య వాళ్ళు నీకు సుహాసిని అని పేరు పెడితే అతికినట్టు ఉండేది, పొరపాటున అన్నపూర్ణని పెట్టారు అన్నాడు శ్రవణ్ నవ్వుతూ. పొరపడ్డావు బావా, నాకు ఈ పేరు పెట్టింది మా అమ్మ నాన్న కాదుట, మా అన్నయ్యే, అందుకే నా పేరంటే నాకు చాలా చాలా ఇష్టం అన్నది అన్నపూర్ణ గర్వంగా అన్నయ్య గారు వంక చూస్తూ. అవునట, నేను కూడా విన్నాను. ఎనీహౌ యూ లుక్ లైక్ ఏ ఏంజల్ అన్నాడు కన్నార్పకుండా ఆమెనే చూస్తూ. ఆ మాట విని ఇబ్బందికరంగా కదిలింది అన్నపూర్ణ. ఎప్పుడూ లేనిది శ్రవణ్ బావ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకుంది లోపల. వదిన పిలుస్తున్నట్టుంది బావా, టిఫిన్ చేద్దాం రా అంటూ డైనింగ్ హాల్ వైపు దారి తీసింది అన్నపూర్ణ. ఎంత ఎర్లీగా టిఫినా, నా వల్ల కాదు అన్నాడు శ్రవణ్. నీకు ఇష్టమని పూరీ కూర చేశాను తమ్ముడు, ఏదో నా తృప్తి కోసం 2 అంటే 2 తిను అంది వసుంధర అభిమానంగా చూస్తూ. కాదనలేకపోయాడు శ్రవణ్. అయితే వద్దు వద్దు అన్న శ్రవణ్ 1/2 డజన్ పూరీలు ఎంతో ఇష్టంగా తినేశాడు. చేయి కడుక్కొని లేస్తూ, టిఫిన్ చాలా బాగుందక్క, కడుపులో ఖాళీ లేదు కానీ లేకుంటే మరొక 2-3 అయినా తినేవాడిని అన్నాడు శ్రవణ్ పొట్ట సవరించుకుంటూ. నాకు తెలుసులోయ్ నీ సంగతి, అందుకే పూరీలు చేయమన్నాను మీ అక్కని అన్నాడు రాజారావు నవ్వుతూ. సరే సరే, తొందరపడి తెమలండి, నువ్వు ఇంకా స్నానం కూడా చేసినట్లేదు, ఎప్పుడు బయలుదేరదామని బావా అని అడిగాడు శ్రవణ్. నాకు సెలవులు ఎక్కువ లేవు శ్రవణ్, రేపు సాయంత్రం నేను వస్తాను, మీరు వెళ్ళండి ఇప్పుడు అన్నాడు రాజారావు. ఆ మాట వినడంతోనే ఆశాభంగం చెందినట్టుగా చూస్తూ, నువ్వు రాకపోతే అక్కడికి నాకు కంపెనీ ఎవరిస్తారు బావా అన్నాడు దిగులుగా. ఏంటి, మన దీపక్ ధీరజులే ఇస్తారు అన్నాడు రాజారావు. ఏమిటి ఈ బుడుగులా నాకు కంపెనీ ఇచ్చేది అన్నాడు శ్రవణ్ నీరసంగా. తమని బుడుగులు అన్నందుకు ఇద్దరు సీరియస్గా చూశారు శ్రవణ్ వైపు. డోంట్ అండర్ ఎస్టిమేట్ మీ అన్నట్టుగా ఉన్నవాళ్ల చూపులు గమనించిన శ్రవణ్, అంత సీరియస్గా చూడకండ్రా బాబు, రేపు మీ నాన్న వచ్చేదాకా మీరే కదా నాకు దిక్కు అన్నాడు నవ్వేస్తూ. అలా రా దారికి అన్నట్టుగా తల పంకించారు ఇద్దరు. పిల్లలిద్దరు శ్రవణ్ పక్కన ఫ్రంట్ సీట్లో కూర్చున్నారు సర్దుకుని. ఒకరిని వెనక్కి రమ్మని కంఫర్ట్గా ఉంటుందని వసుంధర ఎంత చెప్పినా వినిపించుకోలేదు. ఉండనీ లేక ఇద్దరు ఎంజాయ్ చేస్తారు, మీరు వెనక రిలాక్స్డ్గా కూర్చోండి అన్నాడు శ్రవణ్. దాంతో ఇంకేమీ మాట్లాడలేదు వసుంధర. దారి పొడుగునా పిల్లలిద్దరు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నారు. తరచూ ఆ దారిలో తల్లిదండ్రులతో సహా ప్రయాణం చేస్తూ ఉంటారు కనుక ఆ పరిసరాలన్నీ వాళ్ళకు కొట్టిన పిండే. ప్రతి దాని గురించి శ్రవణ్కి ఇద్దరూ పోటీపడి వివరించసాగారు. శ్రవణ్ కూడా అదంతా బాగా ఎంజాయ్ చేశాడు. దీపక్ ధీరజులు ఇద్దరూ అతడికి చాలా బాగా నచ్చారు. మాటల్లో ఉండగానే జీడిగుంట చేరుకున్నారు.
అసలు ప్రయాణం చేసినట్లే అనిపించలేదు ఎవ్వరికి. మేనల్ నుండి చూస్తూనే పొంగిపోయింది శాంతమ్మ. ఎన్నాళ్ళకి ఈ అత్త మీద దయ కలిగిందిరా నీకు అంది ఆదరంగా అతడిని దగ్గరికి తీసుకుంటూ. అంత మాట అనకు అత్త, నేను రాజమండ్రి వచ్చేదే చాలా తక్కువ. వచ్చినా ఇక్కడ 1-2 రోజుల మించి ఉండలేదు ఎప్పుడు. అందుకే రాలేపోయాను నీ దగ్గరికి. ఇలా కాదని మీ అందరినీ చూడాలనే ఉద్దేశంతోనే ఈసారి ప్లాన్ చేసుకొని మరీ వచ్చాను అన్నాడు శ్రవణ్. మరి ఈ ఎపిసోడ్ నచ్చిందా అండి? ఎక్కువ లైకులు ఇవ్వండి. మరి మీ లైక్స్ కోసం నేను ఎదురు చూస్తున్నాను. అలాగే అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.